హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం నుంచి అయితే టీచింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో చాలా వాటిలో నోటిఫికేషన్స్ అయితే వేస్తున్నారు. మీకు ఏ ఆర్మీ పబ్లిక్ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయితే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్లో అయితే చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే షార్ట్స్ రూపంలో మేక్ చేసి మీకైతే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు కూడా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఆర్కేపురం నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సికింద్రాబాద్ నుంచి అయితే ఉంది. అండ్ పీజీటీ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీజీటీ 5, కెమిస్ట్రీ 1, పీజీటీ అయితే వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ సబ్జెక్ట్లో ఉన్నాయంటే కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ పీఈటీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పొజిషన్స్. అండ్ టీజీటీలో అయితే వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్లో బట్టి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఒకటి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, సాంస్క్రిట్, డాన్స్, పీఈటీ సైన్స్లో అయితే 3 ఉన్నాయి. అండ్ హిందీలో 4, మ్యాథ్స్లో 6, ఇంగ్లీష్లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీఆర్టీస్ అయితే వచ్చేసి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీఆర్టీ అయితే వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్, సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఆల్ సబ్జెక్ట్స్కి 12, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో 1, పీఈటీ 1, డాన్స్ ఒకటి అయితే ఉన్నాయి. హెడ్ మినిస్టర్స్ అయితే వచ్చేసి ఏపీఎస్ ఆర్కేపురం ప్రీ ప్రైమరీ వింగ్కి 1 వేకెన్సీ కావాలి. అలాగే ప్రీ ప్రైమరీ వింగ్ 2కి 1 వేకెన్సీ కావాలి. ప్రీ ప్రైమరీ టీచర్స్ అయితే నర్సరీ టు యూకేజీకి 9 టీచర్స్ అయితే కావాలి. ఇలా టోటల్గా అయితే రిలీజ్ చేసుకుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. క్వాలిఫికేషన్ క్రైటీరియా అయితే చూసేద్దాము. పీజీటీస్కి అయితే వచ్చేసి మినిమం మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే వీళ్ళకి బీఈడి చేసైతే ఉండాలి. పొసెసింగ్ ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ కూడా ఉండాలి. అలాగే వీళ్ళు టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. టీజీటీస్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి, 50% మార్క్స్తో ఉండాలి. వీళ్ళకి కూడా బీఈడి ఉండి ఏడబ్ల్యూఎస్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. వీళ్ళకి సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే ఉండాలి ఫ్రెండ్స్. అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ టైంకి క్వాలిఫై అయితే ఉండాలి. వీళ్ళకి కూడా ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పీఆర్టీస్కి అయితే వచ్చేసి వీళ్ళకి గ్రాడ్యుయేషన్ హోల్డింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్ ఉండి డిఈఐఈడి కానీ బీఈడి కానీ అలాగే సీటెట్ టెట్ స్కోర్ కార్డ్స్ అయితే ఉండాలి. అండ్ వీళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రీ ప్రైమరీ టీచర్ నర్సరీ టు యూకేజీ అయితే వచ్చేసి వీళ్ళకి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ గ్రేడ్ 12, అంటే 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే వీళ్ళకి స్పెషల్ నర్సరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. 2 years డిప్లొమా కోర్సులు, అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే కోర్సులు రిలేటెడ్ కోర్సులు చేసి ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళకి అలాంటి వాళ్ళకైతే ప్రీ ప్రైమరీ టీచర్కి ఎలిజిబుల్. హెడ్ మినిస్టర్స్ పొజిషన్కి అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఏ డిసిప్లిన్లో చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. వీళ్ళకి టీచింగ్ డిగ్రీ బీఈడి అయితే ఉండాలి. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్కూల్గా ఉండాలి. ఎక్కడైనా ప్రీవియస్గా పనిచేయాలి. ఏజ్ క్రైటీరియా అయితే వచ్చేసి బిలో 55 years ఆన్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో 55 years లోపల ఎవరైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్ని కాంట్రాక్ట్ పొజిషన్స్ ఫ్రెండ్స్, టైం పీరియడ్ అయితే ఉంటాయి. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఏపీ ఆర్కేపురం ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది సైట్, సో అందులో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి దాని జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, స్కోర్ కార్డ్స్, ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టి ఎవరికి పంపించాలి అంటే ద ప్రిన్సిపాల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ 5,56,000 ఎప్పటి లోపల అంటే 15th January 2024 లోపల పంపించాలి. సో ఇంకా టైం చాలా ఉంది, 15 days టైం అయితే ఉంది ఫ్రెండ్స్. 100 rupees డీడీ తీయాలి. ఎవరి పేరున తీయాలి అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం అని చెప్పేసి మీరు డీడీ అయితే తీయాలి. ఆ డీడీ అయితే ఒరిజినల్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. జిరాక్స్ కాపీ తీసుకోండి, లేదా ఒక ఫోటో తీసుకుని ఒరిజినల్ వీళ్ళకి పంపించాలి. అలాగే ఎడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేయాలి.
స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద AWES CBSE గైడ్లైన్స్ ప్రకారము ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్సే వీళ్ళని షార్ట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. వీళ్ళు టీచింగ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పాను కదా, ఇది PGT, TGT, PRT వీళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని పేస్ట్ అయితే చేయాలి, పిన్ను కొట్టద్దని అయితే చెప్తున్నారు. మీ పర్సనల్ డేటా అంటే మీ నేము, మీరు ఏ స్టేటు, మీ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ప్రెజెంట్ ప్రీవియస్ ఆక్యుపేషన్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి మెన్షన్ చేయండి. మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి, సో మీరు మ్యారీడ్ కాదా, సో అవి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎడ్యుకేషనల్ రికార్డ్స్, మీ ఎడ్యుకేషన్ రికార్డ్స్ అయితే ఇవ్వండి. ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, హ్యావ్ యూ క్లియర్డ్ సీటెట్ కానీ, సెట్ కానీ, టెట్ కానీ క్లియర్ చేశారా, సో ఏమన్నా అదర్ NCC ట్రైనింగ్స్ తీసుకున్నారా, మీకు ఏమన్నా మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చాయా, మీరు ఎనీ బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ రాశారా, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు మీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంది, సో టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా అదేంటి, మీకు హెల్త్, అలాగే కరిక్యులర్ యాక్టివిటీస్ మీకు ఏమన్నా వచ్చా, మీకు ఎంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, సో అదర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే అవి రాయండి. అండ్ అగ్రిమెంట్ అయితే వచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి AWS రూల్స్ ప్రకారం నేను ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ రూల్స్ అన్నిటినీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ రూల్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ డేట్ రాయండి, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అప్లికేషన్ ఫామ్, ఫిల్ ద నేమ్ ఆఫ్ ఓన్లీ వన్ స్కూల్ ఇన్ క్లస్టర్, సో ఒక స్కూల్ నేమ్ మాత్రమే రాయమంటున్నారు. సో ఆల్ డీటెయిల్స్ పర్సనల్ మ్యాండేటరీ ఫిల్ ఇన్ ద బ్లాక్ క్యాపిటల్స్, అన్ని డీటెయిల్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్తో రాయమంటున్నారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి, 100 రూపీస్ DD తీయాలి. సో సెండ్ బై పోస్ట్, సో పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి, ఈమెయిల్ ID ద్వారా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్.